సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 50 లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చినటువంటి చైర్మన్ ఎన్ఎస్ రావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద శివశక్తి బయోటెక్ కంపెనీ నుండి నందిగం శ్రీనివాసరావు గారు కంపెనీ చైర్మన్ 50 లక్షల రూపాయలు డొనేషన్ అందజేశారు చంద్రబాబు నాయుడు గారికి. ఈ సందర్భంగా చైర్మన్ నందిగం శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తారు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి నేరాల్ని ఘోరాల్ని ప్రోత్సహిస్తున్నాడు. 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద గత వైసీపీ పాలనలో జరిగిన దానికి నన్ను బోసడీకే అన్నందుకు మా వాళ్ళు దాడి చేశారని చెప్పేసి మాట్లాడాడు. అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి ఇలాంటి నేరాలను ప్రోత్సహిస్తాడా జగన్మోహన్ రెడ్డి? గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఈ విధమైనటువంటి నందిగం సురేష్ లాంటి వాళ్ళని దాడుల్ని ప్రోత్సహించడం చాలా దుర్మార్గం. బోసడీకని తిడితే మా వాళ్ళు దాడి చేశారు అని నేరాన్ని ఆయనే ఒప్పుకుంటున్నాడు. ఈయన వెనకాల ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదు చేసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు, ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసినందుకు, రాజ్యాంగ విలువల్ని ఇట్టేట ఉంచేసినందుకు జగన్మోహన్ రెడ్డిని సంఘ విద్రోహ శక్తిగా, ఈ రాష్ట్రాన్ని లక్షల కోట్లు అవినీతితో దోచుకున్నందుకు సంఘ విద్రోహ శక్తిగా సంఘ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉంది. చేసినటువంటి దోపిడీ లిక్కర్ లో గాని, గనుల్లో గాని, శాండ్ లో గాని అన్నిట్లో దోచుకున్నటువంటి లక్షల కోట్లు దోపిడీ మళ్ళీ ప్రజలకు చెందే విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు బుడమేరు వాగు పొంగి విజయవాడ ప్రాంతం మునిగింది అంటే కారణం ఎవరు? నరరూప రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి పాలనలో స్వేచ్ఛగా కట్టని భిన్నం చేసి కట్ట మీద ఉన్న మట్టి కూడా అమ్ముకొని దోచుకున్నారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈరోజు బుడమేరు కట్ట దిగింది అంటే కారణం జగన్మోహన్ రెడ్డి పాలన. దీనికి ఏం సమాధానం చెప్తాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా. ఈ పాపం నీది కాదా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి. మాట్లాడే హక్కు ఉందా అని అడుగుతున్నా. ఈరోజు బుడమేరు పొంగటానికి, విజయవాడ మునగటానికి మొదటి ద్రోహి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఈ పాలనలో ఆ రోజు కట్టని దోచుకోకుండా చేస్తే, కట్ట మీద ఉన్న మట్టి దోచుకోకపోతే ఈ రోజు ఎంత అరాచకాలు జరిగేది కాదు కదా. ఈ విధంగా ఈ రోజు మునిగేది కాదు కదా విజయవాడ మునిగింది. ప్రజలు వేల కోట్లు నష్టపోయారంటే దానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సిగ్గుతో సాధించుకోవాలి. ప్రజలకి క్షమాపణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తాను. థ్యాంక్ యూ.